పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మన భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఉన్న పవిత్ర భావన, కుటుంబ వ్యవస్థలో మారే శుభకార్యానికి లేదు వివాహ లగ్న సమయానికి విచ్చేసే వధూవరులపై అక్షంతలు వేసి వారిని మనసారా దీవించి విందు ఆరగించి వెళ్లడం అనేది ఒక వివాహ వేడుక. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టుగా స్థితిమంతులు కాని వారు కూడా తమ తమ ఆర్థిక సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఎంగేజ్మెంట్ అంటూ పెళ్లి వేడుకకు చాలా ముందుగానే ఒకరికొకరు పక్కపక్కనే ఆసీనులవ్వడం, పెద్దలు చేయించిన ఉంగరాలిచ్చి పుచ్చుకోవడం, మంగళ వాయిద్యాలతో అతిథులను సాదరంగా ఆహ్వానించడం, పురోహితులు వేద మంత్రాలతో దీవించడం, అతిథులు వరుసగా వెళ్లి కాబోయే వధూవరులను అక్షంతలతో ఆశీర్వదించడం, అనంతరం విందు ఆరగించడంతో వచ్చిన వారితో పెళ్లి కూతురు తరపు వారు బహుమతులు ఇవ్వడంతో ఎంగేజ్మెంట్ అనే తంతు ముగుస్తుంది. పేరుకి ఎంగేజ్మెంటే కానీ పెళ్ళంతా హడావిడి, ఖర్చు ముందుకు ముందే కాబోయే వధూవరులను అక్షంతలతో దీవించడం ఇది కరెక్టేనా అనే సాంప్రదాయవాదులు జుట్టు పీక్కుంటున్నారు. నిజానికి ఈ ఎంగేజ్మెంట్ హంగు ఆర్భాటాల ఖర్చు అసలు పెళ్లి ఖర్చంతా అవుతున్నది. ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం అంటే మీ అబ్బాయితో మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తామని అమ్మాయి తరపువారు, మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి వివాహం చేస్తామని అబ్బాయి తరపువారు వధువరులను ఫిక్స్ చేసుకోవడమే నిశ్చితార్థం. ఆ తర్వాత ఒక సుముహూర్తానికి వివాహ క్రతువు శాస్త్రోక్తంగా జరిపించడం, దానిని ఎవరి తాహుతును బట్టి వారు జరిపించుకుంటారు. సరే, అదొక వేడుక. కానీ ఎంగేజ్మెంట్ పేరుతో భారీగా అతిథులను ఆహ్వానించడం, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలను 2-3 రోజులు అద్దెకు తీసుకోవడం, వధూవరులు వారి స్నేహితులతో కలిసి నృత్యాలు చేయడం, ఫోటోషూట్ల పేరుతో వధూవరులు వివిధ రకాల భంగిమల్లో ఫోటోలు దిగడం, 2-3 రోజుల పాటు అతిథులకు విందు భోజనాలు, వధూవరులను అతిథులు అక్షింతలతో ఆశీర్వదించడం మొదలైనవి జరిపించేస్తున్నారు. నిజానికి వధూవరులు ఎప్పుడైతే పక్కపక్కనే ఆసీనులై అక్షింతలతో అతిథుల దీవెనలు పొందారో అప్పుడే వారికి వివాహమైనట్టు లెక్క అని మంగళగిరిలో నివాసముండే దివి నరసింహాచార్యులు అన్నారు. ఎంగేజ్మెంట్ అనేది వధువరుల తల్లిదండ్రుల మధ్య జరిగే ఓ ఒప్పందం. దానికి పురోహితుడు ముఖ్యం కాని వధువరులు కాదని ఆయన అన్నారు. జీవితాలన్నీ కమర్షియలైజ్ అయిపోతున్నాయంటూ నరసింహాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ స్పీడ్ యుగంలో జీవన విలువలు మారిపోతున్నాయి, వాటి అర్థాలు మారిపోతున్నాయి. అందరం దానిలో పడి ఎటో కొట్టుకుపోతున్నాం. ఎంగేజ్మెంట్ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి చెయ్యకపోతే తమ గురించి ఎక్కడ తక్కువ చేసి జనాలు మాట్లాడుకుంటారేమోనని వధూవరుల తల్లిదండ్రులు భావించే పరిస్థితిలో పడిపోయాం. వివాహ వేడుకల్లో ఇప్పుడు కొత్తగా ఓ ట్రెండ్ వచ్చి చేరింది. ఆ ట్రెండ్ పేరే రాజకీయాలు. వధూవరుల తల్లిదండ్రులు ఓ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, శ్రేయభిలాషులైతే చాలు ఆ పార్టీ వారికి ఆహ్వానాలు పరిమితం. ప్రత్యర్థి పార్టీల వారికి ఆహ్వానం లేదు. వివాహ వేడుక కదా అని ప్రత్యర్థి పార్టీలోని మిత్రులను, చివరికి బంధువులను పిలిచిన స్వంత పార్టీలో ద్వారాలు మూసుకుపోతాయి. వివాహ వేడుకల పేరిట ముందు ముందు మరెన్ని వికృత రూపాలు చూడాల్సి వస్తుందో. అందుకే అన్నారు మన పెద్దలు, చూస్తూ ఉంటే మేస్తూ పోతుందని.